వెజ్ మసాలా ఉత్తప్పం. ఓకే, సో ఇన్స్టెంట్గా తయారు చేసుకున్న మనం వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు బ్రేక్ఫాస్ట్, లేదా ఈవినింగ్ టైంలో కూడా మనకు స్కూల్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు కూడా తినాలి అనిపిస్తే ఫాస్ట్గా చేసుకునే ఐటెం అనమాట. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో వెజ్ మసాలా ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి, రైట్. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక బౌల్ తీసుకొని దీంట్లో వెజిటేబుల్స్ సపరేట్గా మనం మిక్స్ చేసుకుంటాం, అలాగే రవ్వ మిశ్రమాన్ని కూడా సపరేట్ చేసుకుంటాం. అంటే రవ్వ కూడా కొంచెం మనకు నానాలి. సో ఫస్ట్ రవ్వ చేసుకుందాం. దీంట్లో ముందుగా పెరుగు. సో ఇన్స్టెంట్గా చేసుకునే దానికి కొంచెం పెరుగుంటే మనకు బాగుంటుంది అనమాట. ఆ పులుపు, ఆ ఫీల్ అనేది, అంటే కొంచెం ఫర్మెంట్ అయినా ఆ ఫీల్ అనేది దీంట్లో తినేప్పుడు తీసుకొస్తుంది. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఉండలు లేకుండా కొంచెం బాగా కలిపేసుకోవాలి. లేదా బటర్ మిల్క్ లాగైనా మజ్జిగలాగా చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. దీంట్లో ఉప్మా రవ్వ, కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యపిండి, అలాగే సో ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు, సో దీంట్లో నీళ్లు పోసేసుకొని మనం కొంచెం జారుడుగానే కలుపుకోవాలి. ఎందుకంటే రవ్వ మళ్ళీ మొత్తంగా పీల్చేసుకొని దాన్ని గట్టిగా చేసేస్తుంది. కాబట్టి ముందుగానే కొంచెం లూజ్ చేసుకుంటే ఆ రవ్వ పీల్చుకున్న తర్వాత మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసేసుకొని మనం మనకు కావాల్సినట్టుగా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా వంట సోడా, అంటే కొంచెం మనకు స్పాంజిలా కొద్దిగా ఉబ్బినట్టుగా రావాలి కాబట్టి కొంచెం వంట సోడా వేస్తున్నాను. ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం గట్టిగా ఉంది. ఓకే, సో ఇది ముందుగా చేసేసి కాసేపు మనం పక్కన పెట్టేస్తే ఇది నానుతూ ఉంటుంది. ఈలోగా ఇంకొక బౌల్లో వెజ్ అనుకున్నాం కదా, ఉల్లిపాయలు, అలాగే క్యాబేజ్ చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాం, సో దట్ మనకు దాంట్లో ఈజీగా మోల్డ్ అయిపోవాలి. సో తరిగిన పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన బీన్స్, ఇవి కొంచెం సన్నగా తరుక్కోవాలి, ఎందుకంటే మనకు అట్టు మనకు మగ్గేంత లోపు అది ఉడికిపోవాలి, రైట్. అలాగే క్యారెట్ ముక్కలు, సో ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను, ఎందుకంటే మనకు దాంట్లో కలిసిపోతుంది, తినేటప్పుడు కూడా దాంట్లో ఈజీగా అది ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. కొంచెం ఫ్లేవర్ కోసం క్యాప్సికమ్, సో క్యాప్సికమ్ అనేది మనకు ఆప్షనల్. అలాగే టమాటో, అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసేసుకోవాలి. దీంట్లోనే కొత్తిమీర, కొంచెం మసాలా అనుకున్నాం కదా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను, సో కొంచెం క్వాంటిటీలో. అలాగే కొద్దిగా కారం, కొంచెం కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే పచ్చిమిర్చి మనకు సరిపోతుంది. అలాగే జీలకర్ర పొడి, సో కొద్దిగా వేయించి దూరగా మనం పొడి కొట్టేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ధనియా పొడి
ఇది కూడా సేమ్ అలాగే దూరగా అంటే చిన్నని మంట పైన మనం వేగించి పొడి కొట్టేసుకుంటే కొంచెం గట్టి పడుతుంది, దాంట్లో ఉండే మాయిశ్చర్ కూడా పోతుంది, పొడి బాగా వస్తుంది, మెయిన్ టైం మనకు టేస్ట్ అనేది కూడా బాగా అవుతుంది అన్నమాట. అలాగే కొద్దిగా గరం మసాలా అనుకున్నాం కదా, రైట్. సో వీటన్నిటిని ఒకసారి మనం బాగా కలిపేసుకుంటే, ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ కూడా ఏంటంటే వాటికి ఉండే ఫ్లేవర్స్ ఒకదానికొకటి కొంచెం బాగా బ్లెండ్ అయిపోయి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో విడివిడిగా వేసే బదులు ఇలా కలుపుకొని ఒకసారి చూడండి, ఆ తేడా మీరే గమనిస్తారు. సో జనరల్గా మనం ఉత్తప్పంకి వేసుకునేప్పుడు జీలకర్ర వేసుకుంటాం, అల్లం వేసుకుంటాం, అక్కడ కాకుండా ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మసాలా అనుకున్నాం కాబట్టి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకున్నాం. ఓకే, సో దీంట్లోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. సో దట్ మనకు ఆ మసాలాలన్నీ కూడా దానికి బాగా పట్టుకోవడానికి. దీంట్లో కొంచెం నిమ్మరసం అది పిండేసుకొని రోటీతో కొంచెం అలా స్ప్రెడ్లా చేసుకొని తింటే కూడా సూపర్గా ఉంటుంది. లేదా వేడివేడిగా చపాతీ లాంటి వాటికి మనం అలా నంచుకొని తినడానికి కూడా ఈ మిక్చర్ అనేది చాలా బాగుంటుంది. ఒక డిష్ చేసేటప్పుడు దానివల్ల మనకి ఇంకా రకరకాల డిష్ని వాటిని ఎలా వాడుకోవాలనేది కూడా ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో అలా కూడా ట్రై చేసుకోండి, అంటే మనకి ఇన్స్టెంట్గా కావాలనుకున్నప్పుడు అలా చేసేసుకోవచ్చు. వండకుండానే టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకొంచెం పులుపు కావాలి దీంట్లో అనుకుంటే కొంచెం నిమ్మరసం పిండేసుకోవచ్చు, లేకపోతే కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, సో మిక్చర్ కూడా మనకు రెడీ అయిపోయింది. సో ఇక్కడ పిండి రెడీ అయింది, ఈ మిక్చర్ కూడా రెడీ అయింది. స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను. చాలా ఫాస్ట్గా సింపుల్గా చేసుకునే డిష్ అన్నమాట. మామూలుగా మనకు దోశ పిండి లేకపోతే ఇడ్లీ పిండి ఇలాంటి వాటితో మనం చిన్న ఉత్తప్పంలా వేసుకొని పైన అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఒకటి అలా వేసుకుంటాం కదా. ఇలా కట్ చేసి మిక్స్ వేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది, చేసుకోవడం కూడా టైం ఎక్కువ పట్టదు. ఆ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఇలా ఉప్మా రవ్వ మనకు బాగా సెట్ అవుతుందన్నమాట. లేకపోతే కొద్దిమంది అంటే నార్త్ సైడ్లో చేసుకున్నట్టు శనగపిండితో కూడా చేసుకుంటారు, బ్యాటర్లా చేసేసుకుని. మామూలుగా మనం ఆమ్లెట్లా వేస్తాం, సో వెజ్ ఆమ్లెట్ అంటారు. సో దాంట్లో సేమ్ ఇలా వెజిటేబుల్ అని మిక్స్ చేసి శనగపిండిలో కలిపేసి మనం వేసుకుంటే కూడా ఈక్వల్ టు మనకు ఆ ఎగ్తో వచ్చిన టేస్టే వస్తుంది. సో కావాలనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ మనం ఉత్తప్పంలా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం రవ్వ మీకు కరెక్ట్ ఆ ఉత్తప్పం టెక్స్చర్కి తీసుకొస్తుంది. కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్య పిండి వేసుకున్నాం, రైట్. సో దీనిపైన కూడా కొంచెం ఆయిల్ వేసేసి గ్రీజింగ్ చేసుకున్నాం. సో ఐరన్ మనకు పెనం ఉంటే జస్ట్ ఉల్లిపాయ, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి చేస్తాం కదా. ఇక్కడ నాన్ స్టిక్ కాబట్టి కొంచెం నేను ఆయిల్ వేసేసి తుడిచేసాను. ఓకే, సిమ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం వేసే ముందు ఈ మిక్చర్ అంతా కూడా ఈ పిండిలో కలిపేస్తున్నాం. ఇది పైనుండి వేయకుండా టోటల్గా దీంట్లోనే మిక్స్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు ఆ పిండి మొత్తానికి ఈ వెజిటేబుల్ తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేస్తాయి. చేసే వంటకాలని కొంచెం చిన్నగా మనం ఆ మెథడ్స్ని మారుస్తూ, పద్ధతులు మారుస్తూ చేసుకుంటే కొత్త వంటకం వస్తుంది. మనకు ఆ రుచి అనేది కూడా కొంచెం మనకు డిఫరెంట్గా కొత్తగా వస్తుంది. సో అందరు చేసేవే ఉంటాయి, బట్ ఇలా కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటే చాలామంది ఇంట్లో చేస్తూ ఉంటారు. హోమ్ షెఫ్స్ చాలా, అంటే పిల్లలు తినకపోతే అప్పుడు వాళ్ళకి ఐడియాస్ వస్తూ ఉంటాయి, ఎలా పెడితే బాగుంటుంది పిల్లలకి, ఎలాగైనా తినబెట్టాలి కదా అని చెప్పేసి. అక్కడ నుంచి కూడా చాలా ఐడియాస్ దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది కదా. సో ఈసారి ఇలా చేసుకొని పెట్టేసుకోండి, వెయిట్ చేయనక్కర్లేదు. ఒక్కొక్కటి మనం దాంట్లో వెజిటేబుల్ అలా వేస్తూ, కొన్నిసార్లు ఏంటంటే మనం వేసేంతలోపు కింద మాడిపోతూ కూడా ఉంటుంది. ఇలా మిక్స్ చేసేసామనుకోండి, అలా ఒకసారి పోట్ చేసేసి ఆయిల్తో 2 వైపులా కాల్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఓకే, సో బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇంకా బాగా ఫ్లఫీగా రావాలి, స్పాంజీ టెక్స్చర్ అనుకుంటే ఫ్రూట్ సాల్ట్ వేసుకుంటే
బెటర్గా ఉంటుంది. మనం వేసుకునే ముందు ఫ్రూట్ సాల్ట్ పెట్టి ఒకసారి బాగా కలిపేసుకుంటే మీకు ఇంకొక స్పాంజీగా థిక్గా వచ్చేస్తుంది అనమాట. సో అది మీ చాయిస్. సో కొంచెం కారం వేసుకున్నాం కదా, కొంచెం లైట్ మనకు ఆ కలర్ అలా వచ్చింది. సో అంచులకు కూడా కొద్దిగా ఆయిల్ అన్ని వైపులా వచ్చేట్టు. సో ఇక్కడ ఆయిల్ బదులుగా వెన్న వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇది రెగ్యులర్గా మనం ఎలాగైతే ఉత్తప్పం కొబ్బరి చట్నీ కానీ, లేకపోతే పల్లీల చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, ఇది టమాటో చట్నీ అయితే బాగుంటుంది. కొంచెం పుదీనా, ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి మనం ఉడికిచ్చేసి కొద్దిగా ధనియాలు వేసి మనం పేస్ట్ కొట్టేసుకుంటాం కదా చట్నీ లాగా, అది చేసుకుంటే మటుకు దీనికి సూపర్గా ఉంటుంది. సో కొద్దిగా అటువైపు వేయేంత వరకు వెజిటేబుల్స్ ఉన్నాయి దీంట్లో, తర్వాత రవ్వ ఉంది. సో మామూలు ఉత్తప్పం కంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట మనకు, బట్ ఫాస్ట్గా సేమ్ టేస్ట్తో వస్తుంది. దీంట్లో అడిషనల్గా ఏంటంటే మనం వెజిటేబుల్ దాంట్లోనే మిక్స్ చేసాం కాబట్టి ఫ్లేవర్ అనేది కూడా మారుతుంది, టేస్ట్ అనేది కూడా టోటల్గా మారిపోతుంది అనమాట. కావాలనుకుంటే పైన లిడ్ పెట్టేసుకోవచ్చు, బట్ జనరల్గా మనం ఓపెన్గానే చేసుకుంటాం, మీ చాయిస్ అనమాట. సో తొందరగా మగ్గుతుంది లిడ్ పెట్టడం వల్ల. ఆ లోపల ఉండే ఆ ఆవిరి ఏదైతే ఉంటుందో పైనుంచి కూడా తొందరగా దాన్ని ఉడకడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సో కొంచెం అటువైపు వేగిన తర్వాత మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం, ఇటువైపు కూడా టర్న్ చేసుకుందాం. ఓకే, సో బాగా వేగిపోయింది. సో స్టవ్ ఆపేసేసి మనం దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో వేడివేడిగా వెజ్ మసాలా ఉత్తప్పం రెడీ అయిపోయింది. సో చాలా ఈజీ చేసుకోవడం, మంచి టేస్టీగా ఉంటుంది. ఆ మసాలా కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చట్నీ లేకుండా వేడివేడిగా మనం అలా ముక్కలతో చేసుకొని కూడా తినేసేయచ్చు. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వెజ్ మసాలా ఉత్తప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, బియ్యపిండి, ఉప్మా రవ్వ, నూనె, క్యాప్సికమ్, బీన్స్, గరం మసాలా, పెరుగు, వంట సోడా. వెజ్ మసాలా ఉత్తప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, ఉప్మా రవ్వ, బియ్యపిండి, ఉప్పు, నీళ్ళు, వంట సోడా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, టొమాటో ముక్కలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వకి నూనె రాసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న వెజిటేబుల్స్ మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్న పిండిలో కలిపి ఉత్తప్పంలా వేసుకొని నూనెతో రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వెజ్ మసాలా ఉత్తప్పం రెడీ.